పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు హాట్ గా జరగబోతున్నాయి. ప్రతి సమావేశాల్లోనూ ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కటి ఒక్కో సమస్యపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసేవి. కానీ ఈసారి విపక్షాల అస్త్రం ఒకటే, పెద్ద నోట్ల వ్యవహారం. కరెన్సీ వ్యవహారంతో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు ఉమ్మడిగా సిద్ధమవుతున్నాయి పార్టీలు. అర్థం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా పార్టీలు వింటాయా? పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ఎజెండా ఏంటనేది ఒక్కరోజు ముందు జరిగే అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించాలి. కానీ మోడీ పెద్ద నోట్ల రద్దుతో ఆ అవసరమే లేకుండా పోయింది. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూనే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయం సరిగా చూపలేదంటూ ప్రభుత్వంపై దండెత్తేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల తర్వాత సర్కారును ఇబ్బంది పెట్టేందుకు ఛాన్స్ దొరికింది. వారం రోజులుగా ప్రజలంతా పనులు మానుకుని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయాన్ని హైలైట్ చేసి ప్రజల మనసు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. సోనియా గాంధీ అధ్యక్షతన 10 జన్పథ్లో దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయ్యింది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఎత్తుకడలు సిద్ధం చేసింది. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు కూడా కరెన్సీ డిమానిటైజేషన్ అంశాన్ని హైలైట్ చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో పెద్ద నోట్లు రద్దు కావడంతో ఆ రాష్ట్ర పార్టీలన్నీ గుర్రుగా ఉన్నాయి. వాటి కోపానంతటినీ పార్లమెంట్ సమావేశాల్లో చూపించే అవకాశం ఉంది. బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ను స్తంభింపచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇక కమ్యూనిస్టు పార్టీలు ఈ అంశాన్ని లోక్సభతో పాటు రాజ్యసభలోనూ ప్రస్తావించాలని పట్టుపట్టే అవకాశం ఉంది. మోడీ సర్కార్ కూడా ప్రతిపక్షాల ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. సోమవారమే మోడీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పెద్ద నోట్ల రద్దు చేయాల్సిన అవసరాన్ని, కరెన్సీ మార్పు ఎంత పకడ్బందీగా చేస్తున్న అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రతిపక్షాల నోరు మూయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాయని, బ్లాక్ మనీ నిరోధించడం కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు ఇష్టం లేదనే వాదనను కమల్నాథ్లో వినిపించబోతున్నారు. కరెన్సీ కల్లోలంతో శీతాకాల సమావేశాలు చాలా వేడివేడిగా జరగబోతున్నాయని తేలిపోయింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సమావేశాలపై చాలా ఆశలే పెట్టుకుంది. పెండింగ్ లో ఉన్న జీఎస్టీ బిల్లును పూర్తి స్థాయిలో ఆమోదింపజేసుకోవడంతో పాటు సరోగసీ బిల్లు, విడాకుల చట్టం సవరణ, మెటర్నిటీ బెనిఫిట్ సవరణ, విజిల్ బ్లోయర్స్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో ప్రధాన విపక్షాలను కోరారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది అనుమానమే.